नेक्स्ट डेट बाबा साहेब अंबेडकर के जय, बाबा साहेब अंबेडकर के जय, भारत राज्यांगार के जय, भारत राज्यांगार के जय, जय भीम, जय भीम, जय भीम, जय भीम, भारत माता की भारत माता की जय भीम, जय भीम, जय भीम। నేను మీ కంబాల శ్రీనివాసరావు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కోరుకొండ గ్రామానికి వచ్చాను। ఈ కోరుకొండ గ్రామం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది। ఈ మహాపర్వదినాన ఇంకొక అద్భుతమైన రోజు, భారతీయ చరిత్రలో పరమోత్కృష్టమైన దినం ఏంటంటే మనకి భారత రాజ్యాంగ దినోత్సవం। ఇది నవంబర్ 26వ తారీఖు నాడు ప్రకటించిన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈ రోజునంతా కూడా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు। చాలా మంది యువతరానికి తెలియని విషయం మీకు అందరికీ తెలియజేస్తాను। ఏమిటి ఆగస్టు 15, ఏమిటి జనవరి 26, ఏంటి నవంబర్ 26? స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగ దినోత్సవం, ఈ మూడింటికి తేడా ఏంటి? మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుని మనం అందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు 1947 ఆగస్టు 15 మన స్వాతంత్ర్య దినోత్సవం। అయితే భారతదేశాన్ని నడిపించడానికి ఒక చట్టం అవసరమైంది। ఈ చట్టం కోసం అని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన ఒక పెద్ద కమిటీని వేసి భారతదేశానికి కావాల్సిన చట్టాలు తయారు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్పట్లో। దాన్ని పురస్కరించుకుని చాలా ప్రపంచ దేశాల యొక్క చట్టాలని, ఎన్నో రాజ్యాంగాలని అధ్యయనం చేస్తూ 1949 నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగ అసెంబ్లీ మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఏదైతే సంపుటి వెలువరించిందో దాన్ని అడాప్ట్ చేసుకున్నారు। దీన్ని నేషనల్ డే ఆఫ్ లాగా, నేషనల్ లా డేగా దాన్ని అందరూ చెప్తారు। దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది 1950, 1949 నవంబర్ 26న మనకి ఈ అడాప్షన్ భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్ణయించుకుని దీన్ని అడాప్షన్ చేసుకుంటే భారతదేశానికి దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు 1950 జనవరి 26। కాబట్టి నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా పేర్కొంటూ జనవరి 26ని మనకి గణతంత్ర దినోత్సవంగా చెప్పుకుంటాం। ఈ డిఫరెన్స్ని యువత అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, అయితే 2015 నరేంద్ర మోడీ గారు ముంబైకి వచ్చి సమత్వ నీతికి సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి శంకుస్థాపన చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్టోబర్ 11వ తారీఖు నాడు ఆయన అందరికీ కూడా ఒక విషయం చెప్పారు। మనం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పని ఆయన అక్కడ ప్రకటించి అక్టోబర్ 11వ తారీఖు నాడు ప్రకటించి ఆయన నవంబర్ 19వ తారీఖు నాడు 1915లో నవంబర్ 19వ తారీఖు నాడు ఆయన ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। ఏమనంటే ఇక మీదట అందరూ కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు। అప్పటి నుంచి నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం చేసుకుంటాం। ఈ విషయాన్ని అందరూ తెలుసుకుని మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ కూడా మన జీవితాలని, మన బ్రతుకుల్ని ఒక వెలుగుబాట పట్టించి చట్టబద్ధంగా మనం బ్రతుకుతూ సంరక్షణగా మనం బ్రతుకుతున్నాం అంటే ఈ రాజ్యాంగ దినోత్సవ కారణంగానే మనం అందరం హాయిగా సంతోషంగా ఉంది భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో ఈ రోజు ఎంతో ప్రముఖమైన రోజు। కాబట్టి ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించి ఆయన పూలమాలతో సత్కరించి కోరుకొండ గ్రామంలో మీ పత్రికా విలేకరులందరి ద్వారా ప్రజలందరికీ సందేశం ఇవ్వడం జరిగింది। ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ మీ పత్రికా ప్రముఖులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, సాంకేతిక నిపుణులకి,
యాజమాన్యానికి, కెమెరామెన్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై భీమ్. పవిత్రమైన రోజు. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారాలు చేసుకుంటూ, అలాంటి మహనీయులు చిరస్మరణీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాదపద్మాలకి పాదాభివందనాలు చేసుకుంటూ, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈవేళ చక్కగా రాజ్యాంగ దినోత్సవాన్ని చాలా అద్భుతంగా జరిపించుకోవడం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. నా పేరు వర్షాల ప్రసాద్, దళిత నాయకుడు, బీజేపీ నాయకుడు. నాతో పాటు దళితులు ఉన్నారు, అగ్రకులాలకు సంబంధించినటువంటి కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ కూడా ఈ వేళ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, భగవద్గీత ఎంత పవిత్రమైందో భారత రాజ్యాంగం అంత పవిత్రమైందని చెప్పి ఈవేళ దేశం అంతా కొనియాడుతుంది. దేశమే కాదు, ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఏ దేశాల రాజ్యాంగాలైనా తారుమారయ్యేమో కానీ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికి ఎవరి యొక్క తరము కాదు. ఆనాడు ముసాయిదీ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాంటి మహనీయుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాయడం జరిగింది. మానవ జీవిత స్వరూపానికి భగవద్గీత ఎంత అయితే ముఖ్యమో భారత రాజ్యాంగం అంత ముఖ్యమని దేశ ప్రకటన చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఆయన దేశ ప్రధానిగా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను గుర్తించి, మహనీయులందరి యొక్క ఆశయాలను గుర్తించి, ఎవరైతే మహనీయులు దేశ సేవ చేసినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలా, పుట్టినరోజు వేడుకలు, జయంతి కార్యక్రమాలు చేయాలని చెప్పి దేశమంతా ఆదేశాలు ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఎందుచేతనంటే పంచక్షేత్రాలని అంబేద్కర్ గారికి ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఉపయోగించుకుంటారు తప్పితే అంబేద్కర్ చనిపోయినా సరే భారత రాజ్యాంగాన్ని భారతరత్న బిరుదును ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ భారతరత్న బిరుదును భారతీయ జనతా పార్టీ అంబేద్కర్కి ప్రవేశపెట్టి పంచక్షేత్రాలని పుణ్యక్షేత్రాలుగా ప్రవేశపెట్టి ఎనలేని గౌరవాన్ని, ప్రతిష్టని ఇవ్వాలని చెప్పి దేశ ప్రజలందరికీ ఉత్తర్వులు జారీ చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈవేళ మేము ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడానికి చాలా అద్భుతంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 1949 నవంబర్ 26 మొట్టమొదటి రాజ్యాంగ దినోత్సవం అయితే అమల్లోకి వచ్చింది. ఈ వేళకి కూడా 76 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి మా యొక్క నాయకుడు కంబాల శ్రీనివాసరావు గారి తరఫున, మా నాయకులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్.